బ్రీడర్ ఫామ్ లో మనకు పిల్లలు పుడతాయి కాబట్టి ఆ పుట్టిన పిల్లలకు ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి. చూడండి, ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. అంటే ఒక చిన్న పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అలాగే ఒక పుట్టిన మేక పిల్లని గాని, గొర్రె పిల్లని గాని అంతే జాగ్రత్తగా చూసుకోవాలనేది ఇది ఒక ఇండికేషన్, సింబల్ కోసం పెట్టడం జరిగింది. కొలోస్ట్రోమ్ ఫీడింగ్ చిన్న పిల్లకి మొదటి 72 గంటల్లో ఇచ్చేదాన్ని మనం కొలోస్ట్రోమ్ అంటాము. ఫస్ట్ మిల్క్. ఇది చాలా హైలీ న్యూట్రిషియస్. ఇది తాగడం వల్ల పిల్ల శరీరము వెచ్చగా ఉంటుంది. కొలోస్ట్రోమ్ తాగడం వల్ల వెచ్చగా ఉంటుంది. ఎందుకు ఇది అవసరం అనేది మీకు ముందు ముందు స్లైడ్‌లో చెప్పడం జరుగుతది. తర్వాత దీని నుండి యాంటీబాడీస్ వస్తాయి. అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి అంటే తల్లి దగ్గర ఏవైతే రోగ నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా పిల్లకు వస్తాయి. ఈ పాల ద్వారా మాత్రమే వస్తాయి. కొలోస్ట్రోమ్ ద్వారా మాత్రమే వస్తాయి. రెగ్యులర్ మిల్క్ ద్వారా రావు. ఇలా యాంటీబాడీస్ వస్తే ఏంటి అంటే ఆ మొదటి 45 రోజులలో ఆ పిల్ల తనకు తాను కాపాడుకోగలుగుతుంది. తర్వాత ఇది ఫస్ట్ విటమిన్ ఈ సోర్స్. విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఈ అనేది శరీరంలో తయారు కాదు. తర్వాత రిచ్ ఇన్ ఐరన్. ఐరన్ చాలా ఉంటుంది. మనకి ఎదుగుతున్నప్పుడు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇట్ యాక్ట్స్ యాస్ లగ్జేటివ్. లగ్జేటివ్ అంటే మొదటి ఆహారం తీసుకున్న తర్వాత మలబద్ధకం లేకుండా చేస్తుంది. లగ్జేటివ్ అంటే మలబద్ధకం లేకుండా చేసేదాన్ని లగ్జేటివ్ అంటాము. ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లని బ్రతికించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ సర్వైవల్. మరి ఎలా ఇవ్వాలి కొలెస్ట్రామ్‌ని? ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. 3Q+H అని. 3Q అంటే క్విక్‌గా ఇవ్వండని. క్విక్‌గా అంటే పుట్టినంక మొదటి 15-30 నిమిషాల్లో ఇవ్వండని. రెండవ క్యూ అంటే సరిపడేంత క్వాంటిటీ ఇవ్వండని. అంటే 10-20% ఆఫ్ ద బాడీ వెయిట్ ఇవ్వాలని. మూడోది ఏంటంటే క్వాలిటీ కొలెస్ట్రామ్ ఇవ్వండని. క్వాలిటీ కొలెస్ట్రామ్ అంటే ఒకవేళ తల్లి దగ్గర కొలెస్ట్రామ్ లేనట్టయితే ఏదన్నా కారణం చేత డెలివరీ అయిన తర్వాత తల్లి చనిపోయినా లేదా తల్లి దగ్గర కొలెస్ట్రామ్ లేకపోయినా కూడా మనం వేరే దగ్గర నుండి తీసుకున్న కొలెస్ట్రామ్ అనేది క్వాలిటీ కొలెస్ట్రామ్ ఉండాలి. తర్వాత హెచ్ అంటే హైజీనిక్ కొలెస్ట్రామ్, అంటే శుభ్రంగా ఉన్నదాన్ని ఇవ్వాలి. ఎందుకు క్విక్‌గా ఇవ్వమంటారు అంటే పుట్టినంక 15-30 నిమిషాల లోపల ఎందుకు ఇవ్వమంటారంటే ఈ యాంటీబాడీస్ ఏవైతే పాల ద్వారా వస్తాయో, ఏవైతే కొలెస్ట్రామ్ ద్వారా వస్తాయో మొదటి 2 గంటల్లోనే బాగా అబ్జార్బ్ అవుతాయి. బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి మొదటి 2 గంటలే చాలా కీలకము. ఎక్కువ 24 గంటల వరకు కూడా అబ్జర్వ్ అవుతాయి గానీ, అబ్జర్వ్ చేసుకునే శక్తి అంటే శరీరంలోకి అవి తీసుకునే శక్తి స్లోగా తగ్గిపోతుంటుంది. ఒకవేళ అది పాలు తాగలేకపోతే ఇలా తప్పనిసరిగా తల్లిని పట్టుకొని ఇలా దానికి సహాయం చేయాలి. తల్లి పాలు తాగే రకంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. లేనట్టయితే పిల్ల చనిపోతుంది. లేదా పిల్ల బ్రతికున్నా తొందరగా రోగాల బారిన పడొచ్చు. బ్రీడింగ్ ఫామ్‌లో పుట్టే పిల్లల సంఖ్య ఇంపార్టెంటు. పుట్టిన ప్రతి పిల్ల చనిపోకుండా ఉండడం ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీకు దాని నుండి సరిపడిన లాభాలొస్తాయి. కాబట్టి కొలెస్ట్రామ్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడు ఇవ్వాలి ఈ కొలెస్ట్రామ్ అంటే ఎవ్రీ 4-6 అవర్స్. ఒకటేసారి ఇవ్వద్దు. ప్రతి 4 గంటలకు ఒకసారి తాగిన ప్రతిసారి కూడా కొంచెం తాగిచ్చిన తర్వాత మళ్ళీ పిల్లను జనరల్‌గా వాటికి కావాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ తాగవు. బట్ 4-6 ఫీడింగ్స్ పర్ డే ఉంటే చాలా మంచిది. కొలెస్ట్రామ్‌లో అంటే ముర్రు పాలల్లో ఎనర్జీ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీ ఎక్కువ చాలా బలవర్ధకమైన కొలెస్ట్రామ్ అది. బలవర్ధకమైన పాలు. దాంతో ఏమైద్దంటే పిల్లకి ఎనర్జీ వస్తుంది. బలం వస్తుంది. పుట్టడం. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దానికి బలమంతా ఎక్కడినుంచెళ్ళొస్తుంది? తల్లి నుండి ఏదైతే బిడ్డకి బొడ్డు ద్వారా అయితే కనెక్షన్ ఉంటుందో దాని ద్వారా వస్తుంది. మరి బయటికొచ్చిన తర్వాత దానికి ఫస్ట్ కావాల్సిన ఎనర్జీ బలమంతా కూడా ఓన్లీ కొలెస్ట్రామ్ వల్లనే వస్తుంది. ఎందుకంటే కొలెస్ట్రామ్‌లో చాలా రిచ్‌గా ఉంటుంది బలం. అలాగే ఇందులో విటమిన్ ఏ సోర్స్ ఉంటుంది. విటమిన్ ఏ రిజర్వ్స్ పుట్టిన పిల్లలో తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని మనం ఫస్ట్ డే సప్లిమెంట్ ఇస్తాం. ఒకవేళ కొలెస్ట్రామ్ సఫిషియెంట్ లేనట్టయితే. కొలెస్ట్రామ్ శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచాల్సిన అవసరం ఏముంది అంటే సాధారణంగా చిన్న పిల్లలు హైపోథర్మియాతో చనిపోతాయి. హైపోథర్మియా అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల చనిపోతాయి. ఇది రోగం కాదు. హైపోథర్మియా అనేది ఒక డిసీజ్ కాదు. దాని శరీరంలో ఉండాల్సినంత వేడి లేకపోవడం వల్ల, బాహ్యంగా ఉన్న వాతావరణ ఉష్ణోగ్రత చల్లగా ఉండడం వల్ల హైపోథర్మియా అనే దానికి లోబడతాయి. అంటే ముడుచుకొని ఉండిపోవడం. మనం కూడా బాగా చలి పెడితే మనం కూడా ఏం చేస్తాం? ముడుచుకొని పడుకుంటాం. లేదా పైన చెద్దరు కప్పుకుంటాం. ఇంకేదో బ్లాంకెట్ లాంటిది వేసుకుంటాం. ఇటువంటిది చిన్న పిల్లలు చలితో చనిపోకుండా ఉండడానికి కొలెస్ట్రామ్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీని నుండి వచ్చే యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ యాంటీబాడీస్ వస్తే ఆ యాంటీబాడీకి సంబంధించిన డిసీజెస్ నుండి దాన్ని కాపాడుకోగలుగుతుంది. మరి ఏం డిసీజెస్ నుండి ఇది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది? అంటే ఇంతకుముందు మీకు చెప్పాను హైపోథర్మియా అంటే తనంతట తాను ఒళ్ళు చల్లగా అయిపోయి చనిపోకుండా ఉంటుంది. తర్వాత ఈకోలై అనే ఒక ఇన్ఫెక్షన్ నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. తర్వాత అన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నుండి ఏ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ తల్లి నుండి దీనికి వస్తాయో ఆ డిసీజెస్ నుండి మొదటి 45 రోజులు కాపాడుకోగలుగుతుంది.
ఉదాహరణకి తల్లి దగ్గర పీపీఆర్ సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నట్టయితే పిల్ల మొదటి 45 రోజులు పీపీఆర్ నుండి కాపాడుకోగలుగుతుంది. అంతేగాని ఈటి నుండి కాపాడుకోలేదు. కాబట్టి తల్లి నుండి ఏవైతే యాంటీబాడీస్ వస్తాయో, ఏ రోగాలకైతే తల్లులకు మనం వ్యాక్సిన్ చేశామో, ఆ యాంటీబాడీస్ మాత్రమే పిల్లలకొస్తాయి. ఆ యాంటీబాడీస్ నుండి మాత్రమే ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే సాల్మోనెల్లా అని ఒక డిసీజ్ నుండి ప్రొటెక్షన్ తీసుకోగలుగుతుంది కొలోస్ట్రమ్ ఇవ్వడం వల్ల. తర్వాత వైట్ మజిల్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంటుంది. వీటి నుండి ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి కొలోస్ట్రమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి కొలోస్ట్రమ్ సరిపడేంత అంటే దాని శరీర బరువులో ఎంతైతే ఇవ్వాల్సిందో అంత ఇవ్వలేకపోతే అంటే తల్లి దగ్గర అన్ని పాలు లేవు. కొలోస్ట్రమ్ ఉంది. కొలోస్ట్రమ్ పిల్ల కూడా తాగింది మొదటి 72 గంటలు. కానీ సరిపడేంత లేదు తల్లి దగ్గర. కాబట్టి సరిపడేంత పిల్ల తాగలేకపోయింది. అప్పుడు ఏమవుతుంది? అంటే అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సరిపడేంత ఇన్‌సఫిషియంట్ కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ డిక్రీజ్డ్ యావరేజ్ డైలీ గెయిన్. అంటే రోజువారీ దాంట్లో ఎంత ఎదుగుదల ఉండాలో అంత ఎదుగుదల రాదు. ఎందుకంటే మొదటి 45 రోజులు తల్లిపాల మీదనే ఉంటుంది. ఆ తల్లిపాల మీద ఉండాలంటే మొదటి 3 రోజులు కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మోర్టాలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈకోలై ఇన్ఫెక్షన్, వాటర్ మౌత్ డిసీజ్ అంటారు. డబ్ల్యూఎండీ అంటే వాటరీ మౌత్ డిసీజ్, ఈకోలై ఇన్ఫెక్షన్ ఇది. లేదా పారుకోవడం స్కోర్స్. ఇటువంటి రోగాలు చాలా వస్తాయి. చిన్న పిల్లలలో ప్రోటోజోవాకి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. జిఆర్‌డిఏ అని, తర్వాత వైరస్ సంబంధించి రోటా వైరస్, కరోనా వైరస్ అని 2, 3 రకాల బాక్టీరియా, వైరల్ అండ్ ప్రోటోజోవన్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తాయి మొదటి 15 రోజులలో. వాటన్నిటిలో కనిపించే ఒకే ఒక లక్షణం స్కోర్స్ అంటే పారుకోవడం. ఇటువంటివి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యి, తొందరగా ఈ లక్షణాలు కనబడి చనిపోయే అవకాశం ఉంటుంది. అసలు తల్లి దగ్గర కొలోస్ట్రమే లేకపోతే ఏం చేయాలి? ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? సరిపడేంత కొలోస్ట్రం ఉండాలి. సరిపడేంత తాగాలి. ఒకవేళ లేకపోతే ఏం ప్రాబ్లమ్ వస్తాయో చూసాం. అసలు ఆ తల్లి దగ్గర కొలోస్ట్రమే లేదు. లేదా తల్లి చనిపోయింది. లేదా పిల్లను పుట్టిన తర్వాత ఏదో కారణం చేత మన దగ్గరికొచ్చింది. అటువంటప్పుడు ఏం చేయాలి? అదే మందలో బాగా గుర్తుపెట్టుకోండి. అదే మందలో ఇంకేదైనా తల్లి దగ్గర కొలోస్ట్రం ఉంటే తాగిపించండి. అదే మందలో. ఎందుకంటే అదే మందలో మనం అన్ని రకాల యాజమాన్య పద్ధతులు ఒకే రకంగా చేస్తాం కాబట్టి దీని తల్లి శరీరంలో ఏవైతే యాంటీబాడీస్ ఉండేవో అటువంటి అదే మందులో ఇంకో దానికి కూడా ఉంటాయి కాబట్టి అటువంటివే రావాలి అంటే సేమ్ ఫ్లాక్‌లో ఉన్నదాని కొలెస్ట్రాల్ తాగిపియండి. లేదు అంటే కనీసం మేక దగ్గర ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ మేక తాగిపించండి. అంటే ఇక్కడ గొర్రెది కానట్టయితే మేకది. ఈ 2 లేనట్టయితే ఆవు కొలెస్ట్రాల్ తాగిపించొచ్చు. ఒకవేళ కొలెస్ట్రాల్ ప్రాపర్‌గా అంటే దాన్ని తాగాల్సినంత తాగి ఆ 3 రోజులు తాగినట్టయితే ఇది 100% ఛార్జింగ్ చేయించినట్టు ఇది ఇండికేషన్. ఇప్పుడు మన మొబైల్ ఛార్జింగ్ 100% ఎలా అయితే చేస్తామో అలా. అందుకే కొలోస్ట్రమ్ ఈజ్ గోల్డ్ అంటారు. అంటే బంగారం లాంటిది. ఈ ముర్రుపాలు అనేటివి బంగారం లాంటివి అని చెప్తారు. మొదటి 72 గంటలు పిల్లని తల్లితో పాటే ఉంచుతాము. ఎందుకంటే ఈ కొలోస్ట్రమ్ తాగడానికి రెండోది తల్లి పిల్లకి మధ్యలో ఒక బంధం ఏర్పడడానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేదా 100% ఛార్జింగ్ లేకపోతే మీకు పిల్లలో చాలా చాలా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. కొలోస్ట్రమ్ కాకుండా రెగ్యులర్ మదర్ మిల్క్ 4వ రోజు నుండి గాని, 5వ రోజు నుండి గాని అయితే రెగ్యులర్ మదర్ మిల్క్ ఉంటుందో ఆ తల్లి దగ్గర మదర్ మిల్క్ లేదు. లేదా పుట్టిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత 3 రోజుల తర్వాత తల్లి చనిపోయింది. కొలోస్ట్రమ్ ఇచ్చింది. కానీ తల్లి అనుకోకుండా ఏదో కారణం చేత చనిపోయింది. అప్పుడేం చేయాలి? బాటిల్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా పాలివ్వాల్సిందే. ఎందుకంటే మొదటి 45 రోజులు అది మేత తినలేదు. దానికి పొట్ట అంటే రూమెన్ కసర పొట్ట అంటాం అది డెవలప్ కాదు. కాబట్టి తప్పనిసరిగా బాటిల్ ఫీడింగ్ ఇవ్వాలి. తర్వాత బాటిల్ ఫీడింగ్‌తో ఇచ్చుకుంటూ 15వ రోజు నుండి మనము క్రీప్ ఫీడ్. క్రీపర్ అంటే పైకి చుట్టుకుంటూ ఎదిగే తీగలని క్రీపర్స్ అంటాము. అలాగే ఆ గొర్రె పిల్ల గాని, మేక పిల్ల గాని ఎదగడానికి క్రీప్ ఫీడ్ అనేది ఒకటి ఇస్తాము. ఇందులో ఎక్కువగా అరిగే విధంగా పోషకాలుంటాయి. 75% వరకు అరిగే రకంగా పోషకాలుంటాయి. అందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రోటీన్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసు. ఒక ఇల్లు కడితే ఇటుకల్ని ఎలాగైతే వాడతామో, అంటే ఒక గోడ కట్టడానికి, అలాగే ఎదుగుదల కోసం మనకి ప్రోటీన్స్ అవసరం ఉంటాయి. ఇది ఒక ఫార్ములా క్రీప్ ఫీడ్‌ది. ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉండాలని ఏం లేదు. కానీ డీసీపీ అనేది 18%, టీడీ అంటే 75% ఉండే రకంగా చూసుకుంటే చాలు. ఈ ఇంగ్రీడియెంట్స్ మీకు స్థానికంగా అందుబాటులో ఉండేవి గాని, లేదా స్థానికంగా ఉన్న పశువుల వైద్యాధికారి ఏ రకంగా అడ్వైస్ చేస్తే, ఆ రకంగా మీరు చేసుకోవచ్చు.